హాయ్ అండి. ఇప్పుడు బీరకాయతో పప్పు, అలాగే వేపుడు, మసాలా కర్రీ కాకుండా ఈ విధంగా పచ్చడి చేసి చూడండి. ఇందుకోసం పావు కేజీ బీరకాయలని తీసుకొని పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నువ్వులు అలాగే మెంతుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక టమోటాను కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాక ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, టమోటా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొంచెం కొత్తిమీరని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ 1 లేదా 2 పల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ పచ్చడి అనేది రెడీ.